ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. దీక్షిత్ గారి జీవితం కోసం మనం తెలుసుకుంటున్నాం కదా, మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా భక్తుల్లో భయం అనేది ఉండకూడదు. ఆ భయం ఎప్పుడు మన దరి చేరకూడదు. ఎందుకంటే బాబా ఎప్పుడు మనతో పాటే ఉంటారు కాబట్టి ఆ భయం సాయి భక్తుల్లో ఉండకూడదు అనేది దీక్షిత్ గారి నమ్మకం. ఎప్పుడూ కూడా భయం అనేది తన జీవితంలోకి రానిచ్చేవారు కాదు దీక్షిత్ గారు. బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు అని ఒక నమ్మకంతో ఎప్పుడూ కూడా ఒక ధైర్యంగా ఉండేవారు దీక్షిత్ గారు. ముంబై విల్లేపార్లేలోని బంగళా కట్టుకొని ఉంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడే అభివృద్ధి చెందేటటువంటి ఏరియా, అక్కడక్కడ ఇల్లు మాత్రమే ఉంటాయి ముంబై విల్లేపార్లేలోని దీక్షిత్ గారి ఇంటి దగ్గర. మొదట్లో ప్రాక్టీస్ బాగా ఉండేటప్పుడు వారి ఇంట్లోని 10 మంది నౌకర్లు ఉండేవారు. 5గురు చౌకీదార్లు, ఇంట్లో తోట పని చేసేవారు ఉండేవారు. ఎప్పుడైతే దీక్షిత్ గారు ప్రాక్టీస్ తగ్గించుకొని నిరంతరం సద్గురు యొక్క చరణాల్లో ఉండడానికి, ఎక్కువ సమయం బాబాగారి దగ్గర గడపడానికి షిరిడీలో దీక్షిత్ వాడ కట్టుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టారో, బాబాగారి దగ్గర ఎక్కువ కాలం గడపడం చేసిన తర్వాత చాలామంది పనివారు పని మానేశారు. కేవలం ఒక వంట బ్రాహ్మణుడు, దీక్షిత్ గారి భార్య, వారి కుమారుడు మాత్రమే అంత పెద్ద బంగళాలో ఉండేవారు. ఎందుకంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గించుకుంటారు. ఎందుకంటే మరి ప్రాక్టీస్ ఆఫ్ చేస్తారు. నిరంతరం సద్గురు యొక్క చరణాల దగ్గర బాబాగారి ధ్యాసలో ఉండడానికి ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు షిరిడీలోనే ఉండిపోయేవారు. కాబట్టి మరి సంపాదన లేదు కాబట్టి చాలామంది నౌకర్లు వారి ఇంటి దగ్గర పనిచేయడం మానేస్తారు. చాలామంది మానేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి చాలా ఎక్కువసార్లు దొంగతనాలు కూడా జరుగుతూ ఉండేవి. ఎక్కడైతే దీక్షిత్ గారి గృహం ఉందో అక్కడ చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు చాలామంది ఇళ్లల్లో కాపలాదారుల్ని పెట్టుకోవడం చేసేవారు, లేకపోతే ఎక్కువ మంది కలిసి నివసించడం చేసేవారు. కానీ దీక్షిత్ గారు ఎప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టుకోలేదు, భయపడలేదు. మనం ఎందుకు భయపడాలి? సదా బాబా మనతోనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు భయం? దీక్షిత్ గారి ఇంటి చుట్టూ దొంగలు పడ్డారు, కానీ ఎప్పుడూ కూడా దీక్షిత్ గారి ఇంట్లో దొంగలు పడలేదు. వారి భార్య ఒకసారి భయపడితే దీక్షిత్ గారు చెప్తారు, ఏమీ భయం లేదు, మనతో మన సద్గురువు అయిన సాయి మన దగ్గరే ఉంటారు. ఎల్లవేళలా మనల్ని సదా రక్షించి కాపాడుతూనే ఉంటారు. బాబా మనతోనే ఉన్నారు. మనకు ఏదైనా ఆపద వస్తే మన బాబా ఆ ఆపద నుంచి మనల్ని బయట పడవేయడానికి మనకన్నా ముందే వస్తారు. ఒక అచంచలమైన విశ్వాసం బాబా మీద దీక్షిత్ గారికి. ఎంత నమ్మకం చూడండి. యద్భావం తద్భవతి అంటే ఇదే కాబోలు. నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. ఇంకొక లీల కోసం తెలుసుకుందాం. దీక్షిత్ గారు తన ప్రాక్టీస్ తగ్గించుకున్న తర్వాత వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటే దీక్షిత్ గారు ఒక మార్వాడి దగ్గరికి వెళ్ళి 30,000 రూపాయలు అప్పు తీసుకుంటారు. ఆ తర్వాత ఒకసారి దీక్షిత్ గారి కలలోకి ఆ మార్వాడి వచ్చి తీవ్రంగా ఒత్తిడి చేయడం చేస్తారు. నా డబ్బు నాకు ఇవ్వకపోతే బాగుండదు అని గొడవ చేస్తాడు. అప్పుడు కలలో దీక్షిత్ గారు ఇలా చెప్తారు ఆ మార్వాడితో కలలోనే, సర్ చమన్లాల్, సర్ చందలాల్ ఇద్దరూ కూడా నా మిత్రులు. వారిద్దరూ ముంబైలో పలుకుబడి ఉన్నవాళ్ళు, చాలా డబ్బు ఉన్నవారు. ఖచ్చితంగా వారు నా అప్పును తీరుస్తారు అని చెప్తారు దీక్షిత్ గారు. ఆ తర్వాత మెలకు వస్తుంది. తర్వాత తను బాకీ పడ్డ అప్పు కోసం ఆలోచించలేదు. ఈ జగత్తుగే సద్గురు అయిన, నేను నమ్ముకున్న సద్గురు అయిన సాయిబాబా నా చెంతన ఉండగా ఆయన నాకు మార్గం చూపెడతారు అని నేను చెప్పకుండా ఈ సర్ చమన్లాల్, సర్ చందలాల్ అనే పేర్లు నేను చెప్పడం ఏంటి?
కలలోని నేను ఎందుకు వాళ్ళిద్దరి పేర్లు చెప్పాను అని ఎంతగానో బాధపడతారు. అంటే దీక్షిత్ గారు నా సద్గురువు నాకు ఉన్నారు అనే విషయాన్ని నేను మర్చిపోయి నేను ఇంకొకరి మీద ఆధారపడడమా, నాలో ఏదైనా లోపం జరిగిందా, బాబా పైన విశ్వాసం తగ్గిందా అని ఆ రోజంతా ఆలోచించి బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. క్షమించమని బాబాను వేడుకుంటారు. ఆ తర్వాత దీక్షిత్ గారు ప్రాక్టీస్ చేసే ఆఫీస్ రూమ్లో కూర్చుంటారు. ఆ మార్వాడికి డబ్బు ఇవ్వాల్సిన రోజు వస్తుంది. ఇంకా కొద్ది గంటల్లోనే ఆ మార్వాడి వస్తాడు అనగా తన స్నేహితుడు కొడుకు 30,000 రూపాయలు పట్టుకొని దీక్షిత్ గారి దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ డబ్బు తన తండ్రి ద్వారా వచ్చింది. ఇది సద్వినియోగం కావాలి. ఇది ఎక్కడైనా మదుపు చేయాలంటే పెట్టుబడిగా పెట్టాలి. వచ్చిన దానితోటి నా యొక్క జీవనం సాగాలి. నాకు ఆదాయంగా అది ఉండాలి. మీ సలహా కోసం వచ్చాను. మీరైతేనే సరైన సలహా ఇస్తారు. ఎందుకంటే దీక్షిత్ గారు కేవలం సోలిసిటర్గానే కాకుండా చాలామందికి ఎంతో మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు. అంటే డబ్బు మనం ఎక్కడ పెట్టుబడి పెడితే అది భద్రంగా ఉంటుంది, కన్సల్టెన్సీ లాగా డబ్బు పలానా కంపెనీలో పెడితే ఏ విధంగా రిటర్న్ వస్తుంది, ఏ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడంటే మనకి అన్ని ఆన్లైన్లో వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఇంత సౌకర్యం లేదు. ఆ విధంగా దీక్షిత్ స్నేహితుడు కొడుకు వచ్చి డబ్బు ఎక్కడ పెడితే బాగుంటుంది అని అడిగితే నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళమైతే నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు పెడతావు, నా దగ్గర ఉంచు అని చెప్తారు. కానీ దీక్షిత్ గారు దాన్ని అవకాశంగా ఏమాత్రం ఉపయోగించుకోలేదు. 1 గంటన్నర సేపు అన్ని కంపెనీల కోసం చెప్పి చివరిగా చెప్తారు, ఈరోజు నా ప్రాక్టీస్ తగ్గిపోయింది. పెద్దగా ఆదాయం ఏమీ లేదు, కానీ నాకు ₹1,00,000 విలువ చేసే చిరాస్తులు ఉన్నాయి, కానీ ఆదాయం లేదు. నీకు ఇష్టమైతే నా పరిస్థితి అయితే ఇది దివాళా తీసిన పరిస్థితి. నీకు ఇష్టమైతే ఆ డబ్బు నా దగ్గర పొదుపు చేయి. నేను ఈ విధంగా తిరిగి ఇస్తానంటే మామూలుగా అయితే ఇంకెవరైనా చాలాసేపు ఆలోచిస్తారు. ఏంటి ఈయన ఇలా అంటున్నారని ఆలోచిస్తారు, లేదా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటారు. కానీ తన స్నేహితుడు కుమారుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ డబ్బును టేబుల్ పైన పెట్టి, ఈ డబ్బు మీద మీరు దీనిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చేసుకోండి, నాకు మళ్ళీ మీరు తిరిగి ఇచ్చినప్పుడే నేను డబ్బు తీసుకుంటానని చెప్పి ఇంకా ఎటువంటి కండిషన్స్ కానీ ఏది మాట్లాడకుండా తన స్నేహితుడు కుమారుడు తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత మార్వాడి రావడం, ఆ డబ్బు తీసుకోవడం జరుగుతుంది. తన సద్గురు అయిన సాయినాథుడు వారికి వచ్చిన ఆపదను ఎంత చక్కగా నివారించారో కదా. సరిగ్గా సమయానికి తన స్నేహితుడు కుమారుడు రావడం, అతను డబ్బు సరిగ్గా 30,000 రూపాయలు తేవడం, తను ఎక్కడైనా మదుపు చేస్తానని చెప్పడం, మొత్తం అన్ని కంపెనీల గురించి దీక్షిత్ గారు చెప్పడం, చివరిగా దీక్షిత్ గారి పరిస్థితి కోసం చెప్పడం, ఆ దీక్షిత్ గారి స్నేహితుడు కుమారుడు మాట్లాడకుండా డబ్బు ఇవ్వడం అంతా కూడా సద్గురు అయిన సాయినాథుని వల్లే జరిగింది. నిరంతరం అంత నమ్మకంగా బాబాని కొలిచారు కాబట్టి నాకు నా సాయి ఉన్నారు, నాకు ఏ ఆపదొచ్చినా నా సాయి చూసుకుంటారనే నమ్మకంలో దీక్షిత్ గారు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా బాబా ఎంతో చక్కగా తన బిడ్డను సురక్షితంగా రక్షిస్తూ కాపాడుతూ ఉండేవారు. మరెన్నో విషయాలు మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.